పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఎందరో మహానుభావులతో మనం సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఎందరో యోగులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మాణిక్యేశ్వరి మాతగారి ఆలయంలో మాణిక్యేశ్వరి మాతగారి సన్నిధిలో మనమున్నాం. మాణిక్యేశ్వరి మాతగారి పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా శివయ్య గారు పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అమ్మతో అత్యంత సన్నిహితంగా ఉండి అమ్మ సమాధి అనంతరం ఆ బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నటువంటి శివయ్య గారు వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం స్వామి. మీరు అసలుకి అమ్మ దగ్గరికి రావాలనే ప్రేరణ ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది? ఓం శ్రీ గురుభ్యో నమః. చిన్నప్పటి నుంచి కూడా మాలో భక్తి అనేది ఆ కుటుంబం మేనత్తలు చాలా భక్తి చేస్తుండేటవాళ్ళు. వాళ్ళ వెంటే నేను ఉదయం నుంచి పూజ పునస్కారం అవంతా కూడా చేస్తుండేటోళ్ళం. ఆ విధంగానే చిన్నప్పటి నుంచి గుళ్ళకు పోయేది, గోపురాలకు పోయేది జరుగుతుండేది. చిన్న వయసు రాగానే వాళ్ళ మీదే తిరుగుతూ పూజా కార్యక్రమాలు, గురుభక్తి అనేది ఎక్కువైంది. వాళ్ళు బ్రహ్మంగారి చరిత్ర కూడా చదివి వినిపిస్తుండేటవాళ్ళు. ఆ సమయంలో మాకు కూడా చిన్నప్పటి నుంచి ఏం ప్రేరణ నడుస్తుండే, గురువు దగ్గరకు పోవాలా, గురువు ఎక్కడో జన్మించున్నాడు, గురు సన్నిధానానికి పోవాలా, ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా అనే భావననే. అయితే వీళ్ళంతా గురువులు కాదు, ఎవరయ్యా, తిరుపతి వెంకటరమణే కులదేవత. తిరుపతి వెంకటరమణ నా గురువు దగ్గరికి చేర్చే వరకు ఎక్కడున్నాడో తెలియదు, నీవే నాకు గురువు అనుకొని వెంకటరమణని ఆరాధిస్తుండేటవాడు. అయితే జన్మించింది నెల్లూరు జిల్లా, నల్గొండ జిల్లాలో ఉద్యోగం చేయడానికి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ అమ్మగారి భక్తులతోటి మనకి స్నేహం ఏర్పడింది. అందరూ కూడా వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తుండేటవాళ్ళు. ఇప్పుడు అమ్మగారి గురించి వాళ్ళు చెప్పారు. అదే చెప్తే నేనన్నా, అమ్మగారు ఉన్నారు, మీరు వస్తారు అమ్మగారి దగ్గరికి అని అడిగారు వాళ్ళు. అడిగితే నేనేమంటే, మా గురువు అంటే ఎట్ట ఉండాలి, నిరాడంబరుడై ఉండాలి, నిరాడంబరమైన వస్త్రధారణ కలిగి ఉండాలి, చిరిగిన వస్త్రాలు ధరించేదానికి కూడా సంకోచించని వాడై ఉండాలి, తన యొక్క భక్తులకి ఆడంబరమైన మాటలు ఇలాంటివి చెప్పి ధన ప్రేరణ అవన్నీ లేకుండా ఉండాలి. ఆ విధంగా ఎవరుంటారో ఆ విధంగా ఎవరుంటే అటువంటి వాళ్ళే మాకు గురువు, అక్కడికైతే వస్తాము అని చెప్పాను అన్నమాట వాళ్ళకి. అటానా అంటే, అవును మా గురువు అంతటి వాడై ఉంటేనే వస్తాను. మోసమాటలు చెప్పి ఎవరికి కూడా మాయలు మహిమలు మంత్రాలు అవన్నీ కూడా బయటికి చూపెట్టరాదు. అట్లా చూపెట్టి ఏవో మహిమలు చూపెట్టి ఏదో మంత్రాలు తంత్రాలు చూపించి భక్తులను మోసం చేసేటి వాళ్ళు, అటువంటి వాళ్ళ దగ్గరికి మాకు అక్కర్లేదు అని చెప్పి అనుకున్నాము. అట్లా ఎవరుంటే అప్పుడు వస్తాము వాళ్ళ దగ్గరికి, గురువు దగ్గరికి. అంటే అమ్మగారు ఈ విధంగా ఉంటారు, నిరాడంబరంగానే ఉంటారు. వస్త్రాలు సాధారణ వస్త్రాలే ధరిస్తారు. భక్తులతోటి ప్రేమతోటి శాంతితోటి మాట్లాడతారు. ఎవరికి కూడా హస్తాన్నెత్తి ఆశీర్వాదం చేయరు. ఆ విధంగా ఎవరికి కూడా ఈ యొక్క మాయ మాటలు అవన్నీ చెప్పరు అనేది వాళ్ళు అంతా చెప్పారనమాట. అయితే అలాంటి వాడే నాకు గురువు అని అక్కడే నల్గొండలో ఉన్నప్పుడే సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నేను ఇంకా మీ దగ్గరికి వచ్చేదానికి కొంత టైం ఉన్నది, అప్పుడు వస్తాను, అప్పుడు దాకా మీ అనుగ్రహం ఉంచండి అని చెప్పి కోరుకున్న తర్వాత కొంతకాలాన్ని అమ్మగారి దర్శనంకి కరీంనగర్ ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ పోయిన తర్వాత అప్పుడు రాములు సార్ గారు, పండిత రాములు సార్ కూడా అక్కడికి వచ్చారు. అది ఫస్ట్ టైం వాళ్ళని చూడటం. వాళ్ళని చూడంగానే నా మనసు ఆకర్షించి ఆయన దగ్గరికి పోవాలి, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి పోయి నమస్కారం అండి అన్నాను. ఆయన కూడా నమస్కారం అన్నాడు. ఆయన ఏమన్నా అంటే, ఇటా ఎక్కడంటే నల్గొండ అంటే మాది కూడా నల్గొండ, అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా ఉండిందనమాట రాము సార్ గారికి మాకు. అట్లా అదేదో పూర్వజన్మ అనుబంధంతో ఆ విధంగా కలిసింది. ఆ తర్వాత అమ్మగారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాము. అయితే కొంతకాలం అయిన తర్వాత అమ్మగారితో ఒకరోజు మాట్లాడటం జరిగిన తర్వాత అమ్మగారు ఏమన్నారంటే, ఇదే భక్తి విషయంలోనే ఇంట్లో మాకు గొడవ జరుగుతుండేది, ఇంత భక్తి నువ్వు చేయరాదు, ఈ విధంగా ధ్యానం చేయరాదు అని అంటుండేటి వాళ్ళు. ఇదంతా సంసారం విడిచి ఇదంతా చేస్తావు,
మాకు అపకారం చేస్తావని అంటే మీకు అపకారం చేసేది ఏమి ఉండదు, అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పి మేము అంటుంటే, ఆ తర్వాత అమ్మవారు మాట్లాడినప్పుడు ఇంకా సంసారంలో ఉన్నప్పుడు సంసారంను కూడా విడిచిపెట్టాలి నాయన అని అన్నారు. విడిచిపెట్టాలంటే ఎట్టమ్మా అంటే అంతే విడిచిపెట్టాలి వినప్పుడు అని అన్నారు. అప్పుడు అమ్మగారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత రాములు సార్ గారు అంటుండేటోళ్ళు, నువ్వు అమ్మ దగ్గర పోతావు, అమ్మ దగ్గరికి పోతావు అంటే అమ్మగారికి నాకు ఒక్కరోజు మాట్లాడినాం ఒక్కసారి, నేను అమ్మగారి దగ్గరికి ఎట్ట పోతాను, అక్కడెట్ట వ్యవహారం చూస్తాను, ఇట ఎందుకంటావు అని నేను అంటానమాట. లేదు నా మీద నీకు మాట మీద నమ్మకం లేదా, నువ్వు తప్పకుండా అమ్మ దగ్గర పోతావు, నీ పిల్లలకి అమ్మగారి పెళ్లి చేస్తారు, నువ్వు వెళ్ళిన తర్వాత నీ భార్య పిల్లలు అమ్మ దగ్గరికి వస్తారు, అంతా మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి అంటుండే ఆయన. సరే ఇంకా అనుకోకుండా వచ్చేసాం అమ్మగారి దగ్గరికి. ఏ సంవత్సరంలో అండి? 1992లో వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయినారు. ఇంట్లో పిల్లల్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. నేను కూడా ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రామసారి ఇంట్లోనే కిరాయికి ఉంటుంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీవు కూడా ఎందుకుంటానైనా ధర్మం కాదు కదా, నువ్వు వాళ్ళ దగ్గర కనబో ఎట్టైనా చేసుకో అని అంటే, నేను బయటికి వెళ్ళినాను. వెళ్ళలేక ఒక భక్తుడే తీసుకుపోయినట్టు అక్కడ అమ్మగారి ఆశ్రమం ఉండేది నల్గొండలో, అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి అమ్మగారు ఏం చెప్పారంట, నీవు శివయ్య దగ్గరికి వెళ్ళు, శివయ్య బాధలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకో నీ దగ్గరికి అని చెప్పారట. ఆయనకు అనుకోకుండా రావటం, అక్కడ ఆశ్రమం దగ్గర తీసుకుపోయినాడు. ఇంకా అక్కడి నుంచి కూడా ఉండే పరిస్థితి లేనప్పుడు అమ్మగారి ఇక్కడికి తీసుకొచ్చి, అక్కడి నుంచి అమ్మగారు నా వెంటే ఉన్నారు. నల్లగొండ నుంచి ఈ స్థానంకి వచ్చే వరకు నా వెంటనే అమ్మ ఇక్కడ తీసుకొచ్చారు 1992. అంటే మీ వెంట అమ్మ ఉండారు అక్కడ బస్సులో కూడా. అమ్మ నేను వస్తుంటే నా వెంటనే పక్కన వస్తానే ఉన్నారు. ఈ స్థానంకి వచ్చే వరకు అమ్మ నా వెంటనే ఉన్నారు. అంటే పక్కన శరీర రూపంలో అమ్మ త్రిశూలం పట్టుకొని కనపడతాను. అవును. అయితే దుఃఖంలో ఏడ్చుకుంటానే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు దర్శనం అవుతుంది. అమ్మ శివరాత్రికి వస్తున్నారని చెప్పి ఇక్కడ భక్తులు అంతా చెప్పారు. సరే అని అనుకున్నాము, ఇక్కడే ఉన్నాము. అమ్మ వచ్చే వరకు ఇక్కడ ఉండనిపోతే కింద బసవన్న గుడి దగ్గర ఉండని గుణసుందరమ్మ గారని ఇక్కడ అప్పుడు ఉన్నారనమాట. వారు పెద్దగా ఉండేరు గుట్టలో. వాళ్ళు అక్కడ ఉండిన ఆయన అమ్మ వచ్చిందాకంటే అక్కడే ఉన్నాను. అమ్మ వచ్చిన తర్వాత వీళ్ళు అమ్మకి ఒక పిల్లగాడు వచ్చిన్నాడు, ఒక ఆయన వచ్చిన్నాడు, ఆయనకు అంతా బాగా చదువుకున్నాడని ఇక్కడ అనంత స్వామి ఆయన వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ నన్ను అక్కడ లోపల సున్నం వేస్తుంటే పిలిచినారు. పిలిచి ఏం ఉంటామని ఆయన ఎక్కడంటే అమ్మ ఆజ్ఞని, ఏం చేస్తామంటే గురువు ఆజ్ఞని ఒకటే మాట అన్నాను. గురువు ఆజ్ఞని సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నుంచి గురువు ఏం చెప్తే అదే పాలించుకుంటూ వస్తుంది. అయితే అమ్మని ఎవరు ఎందుకు ముట్టుకోరు? అమ్మగారు పవిత్రమైన ఆత్మస్వరూపులు, మామూలు కాదు అమ్మగారు. ఆ బ్రహ్మంగారు ఐదాధ్యంలో రాసినట్టు, ఇంకా రాములు సారు కొద్దిగా చెప్పాడు, టైం లేనట్టు, ఆయన విరాట్ స్వరూపుడు. అతడే నేను తానే నేను విరాట్ అతడే యానగుంది ఉత్తరాదికి ఉభయ రాజ్యం కర్ణాటక రాజ్యం. ఆయన విరాట్ స్వరూపుడు, మామూలు కాదు. అతడే నేను తానే నేను అని చెప్తున్నాడు. నాకు అమ్మకి తేడా లేదు, అతడే నేను నేనే తానని చెప్తున్నాడు. ఆయన ఎవరయ్యా? విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, జనరల్గా వినుంటారు. కృష్ణ భగవానుడు కూడా కౌరవ సభలో పోయినప్పుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని భీష్మ పితామహుడు చూపిస్తాడు కదా. అదేవిధంగా అనంతమైన విరాట్ స్వరూపుడు అన్న అంటే అంతటా నిండి ఉంటారు. ఒకసారి అమ్మగారే చెప్పారు, ఆ గదిలో అమ్మగారు తపస్సు చేస్తున్నారంట. తపస్సు చేస్తున్నప్పుడు అమ్మ అంత అమ్మ యొక్క శరీరం అనేది లేకుండా అంతా తానే అయిపోయినారంట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతా తానే అయిపోయి బ్రహ్మాండం అంతా తన శరీరం కనపడు బ్రహ్మాండం అంతా ఆ దివ్యమైన వెలుగులో అమ్మగారు అయిపోయినారంట. ఏంది ఈ విధంగా అయిపోయిందని ఆ స్థితి అయిన తర్వాత అమ్మ బయటకు వచ్చి చూస్తే బయట ఏం లేదంట. అంతా తనలోనే ఆ యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నట్టు ఆ పవిత్ర దేహాన్ని ఎవరు కూడా ముట్టితే అమ్మగారికి మంటలు లేస్తుండేవంట. పవిత్ర దేహాన్ని ఎవరైనా ముట్టితే మనం కూడా పవిత్రం ఉంటేనే ఆ దేవుణ్ణి ముట్టడానికి మనకి అర్హత కలుగుతుంది. కాబట్టి ఆ పవిత్రత అనేది అమ్మగారు అట్లా కాపాడుకున్నారు. సుగంధం వేస్తాం, ఆ సుగంధం వాసనలో దుర్గంధం వేస్తే బాగుంటుంది. అట్లా ఆ సుగంధ స్వరూపం అన్నమాట అమ్మవారు. అట్లా ఆ విధంగా అమ్మగారు ఎవరిని కూడా ముట్టనిచ్చలేదు, ఏం లేదు. అదేదో మా పూర్వజన్మ పుణ్యము ఏమో
మమ్మల్ని తరించటానికి అమ్మోళ్ళు ఆఖరణ అంత్యదశలో ఆఖరణ ఈ బాగా లేకుండా రావటం, ఇదంట రావటం, ఒకరి సేవ అవసరం అవటం, అది మమ్మల్ని ఎంచుకోవటం, మా పూర్వజన పుణ్యం మా గురించి అమ్మగారు ఆ కష్టాన్ని స్వీకరించారు. ఆ కష్టాన్ని నేను అన్నాను అమ్మగారి, అమ్మ మీరంతా ఇట ఎవరికి కూడా ప్రతి భక్తునికి కూడా ఏం బాగలేకపోయినా ఏం అడిగినా కూడా వాళ్ళందరికీ అనుగ్రహిస్తారు, మీకు ఎందుకు అనుగ్రహించుకోరు, ఈ విధంగా చేస్తానని కూడా మేము అడగటం జరిగింది అమ్మగారికి. అంటే నాయన నాది నేను చేసుకోవటానికి రాదు, నాది నేను చేసుకుంటే నాకు ఈ శరీరం మీద భ్రాంతి ఉన్నదని ఆ పరమాత్మ దృష్టిలో అవుతుంది, ఈ శరీర కర్మ ఏముంటో ఆ కర్మని నేను భోగించాలి శివయ్య అని చెప్పి అమ్మగారు. అంటే మహాయోగులు ఇప్పుడు చాలామంది చరిత్రలు చదివినా కానీ అంతిమ దశలో ఇప్పుడు మనకి రమణ మహర్షి గారు కానీ రామకృష్ణ పరమహంస గారు కానీ వీరందరూ కూడా అంతిమ దశలో ఒక బాధను అనుభవించే వెళ్ళారు. కానీ అది నాకు సందేహం ఉండే, ఇప్పుడు మీ మాటల్లో అది క్లారిటీ వచ్చింది. అంటే వారు చేసుకోగలరు, చేసుకుంటే దాని మీద భ్రాంతి ఉంది అనే ఇది, ఆ కర్మని అనుభవించాలనే ఇదితో వాళ్ళు చేసుకోరు. అదే ఒకసారి కూడా అడిగామన్నమాట, అమ్మ ఇప్పుడు అందరూ కాలజ్ఞానం అంటారు, అక్కడ అమ్మది అద్భుతంగా ఉంది కదా, ఆ కాలజ్ఞానము ఇదంతా అంటారు, అవంతా రాసింది స్పష్టమే ఉంది కానీ అది చెప్తే అందరు అపార్థం చేసుకుంటారమ్మా, మీరంతా చెప్పొచ్చు కదా భక్తులకి అని కూడా అడిగామన్నమాట. మధ్యలో నన్నెందుకు వాళ్ళంటే, నీవు పట్టుకున్న ధర్మాన్ని నీవు నడువు, ఎవరికి భయపడకు, మా ధర్మాన్ని మా మహిమని మేము చెప్పుకోరాదు, అది శిష్యుల యొక్క ధర్మం, భక్తుల యొక్క ధర్మం, వాళ్ళు ఏమన్నా చేయకపోని అది వాళ్ళ ఇష్టం, కానీ మా ధర్మాన్ని మా యొక్క మహిమని మా గొప్పతనాన్ని మేము చెప్పుకోరాదు నాయన శివయ్య అన్నారు. అంటే అమ్మలో ఎప్పుడు కూడా నేను అని ఎన్నడు అన్నారు, అంతా భగవంతుని మీదనే అమ్మోళ్ళు నెట్టేస్తుంటారు, ఏది కూడా అమ్మోళ్ళు ఆ భగవంతుడే చేస్తాడు నాయన. ఇప్పుడు మొన్న కూడా ఏమన్నారంటే, అమ్మ మళ్ళీ ఇదంతా చాలా చాలా కష్టం వస్తుంది శివయ్య ఈ లోకానికి, ఈ కాలం ఎట్టుందంటే కఠినమైన క్రూరకాలం సమీపించింది, ఇప్పుడు ఎవరి మాట ఎవరు గ్రహించరు, నా మాటను కూడా ఇప్పుడు స్వీకరించరు, ఘోరమైన పరిస్థితి సంభవిస్తుంది, ఈ లోకానికి నష్టం అయిపోతుంది, ఆ తర్వాత యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చిన తర్వాత అందరూ పాపాత్ములంతా నశించిపోతారు, పుణ్యాత్ములు రక్షించడానికి గదాధరుడై ఆ భగవంతుడు వస్తాడు, అప్పుడు అందరిని భక్తులంతా రక్షిస్తాడు నాయన అని ఆ విధంగా చెప్తున్నారు. కానీ తానే ఆ విధంగా వస్తామనే మాట అన్నారన్నమాట. ఆ భగవంతుడే అట్లా వస్తాడు నాయన అని చెప్పి సెలవు ఇచ్చారన్నమాట. అంటే అమ్మ మళ్ళీ వస్తానని చెప్పారు. అంటే అమ్మ మళ్ళీ వచ్చేది ఉంది, మానవ రూపంతో రారు, దివ్య రూపంతో వస్తారనమాట. దివ్య దేహము దాల్చి ఇప్పుడు అమ్మగారు నైనా నేను కైలాసం పోతుందా అన్నారు చివరి మాట. నేను కైలాసం వెళ్తున్నా నాయన, శివుని దగ్గరికి వెళ్తున్నా అని చెప్పానమ్మా. కైలాసం పోయి మళ్ళీ అమ్మ కైలాసం పోయినారు. మళ్ళీ కైలాసంలో అమ్మకి ఏమని, మళ్ళీ కైలాసంలో నన్ను చాలా గౌరవిస్తారు, చాలా ప్రేమ చేస్తారు, ఎంతంత గౌరవిస్తారని అమ్మోళ్ళు అంటుండే అనమాట కైలాసంలో. అట్లా అమ్మగారికి పోతే కూడా మళ్ళీ అమ్మ ఈ లోకరక్షణ ఇంకా కొంత ముగిసి ఇంకా కొంచెం జరగవలసి ఉన్నది. మళ్ళీ అమ్మగారు అన్ని దివ్యశక్తులు తీసుకొని అన్ని దివ్యరూపుడై ఆకాశ మార్గాలు నీకంతా కూడా అమ్మదంతా తెలిసేటట్టు చేస్తున్నా, నువ్వు అందరికీ చెప్పాలా అని చెప్పి అమ్మగారు ఆదేశిస్తే, అమ్మోడు దయచూసి అమ్మది అంతా తెలిసేటట్టు చేసిన వినేటోళ్ళు ఎవరమ్మా అని అన్నాను. వినేటోళ్ళు ఎవరమ్మా అన్నాను. ఈరోజు వినడానికే మేము వచ్చాం. ఆ వినేటోళ్ళు వినని పోని నువ్వు చెప్పే ధర్మం నువ్వు చెప్పాలా అని అన్నారన్నమాట. అయితే చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు అమ్మోళ్ళు ఏ విధంగా సాధిస్తారయ్యా అంటే, ఈ భూమండలము నీలునమ్మా, ఈ భూమండలము నీలునమ్మా, 700 కోట్ల భూమండలమునందు 700 కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మా, ఎక్కితా విహరింతురమ్మా, ఈ భూమండలము నీలునమ్మా. 7 లోకాలు 14 లోకాలు, 7 లోకాలు 14 లోకాలు పవళించితా ఉందురమ్మా, పవళించితా ఉందురమ్మా, ఈ భూమండలము నీలునమ్మా, ఈ భూమండలము నీలునమ్మా.
హంసరూపమునంది హంసరూపమునుంది హరిరూపమును దాల్చి హంసరూపమునుంది హరిరూపమును దాల్చి ఆకాశ మార్గానహమ్మ ఆకాశ మార్గానహమ్మ కలిదోషంబులనచునమ్మ కల్కి రూపం వేణుగమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మ ఈ భూమండలము నేలునమ్మ 33 కోట్ల దేవతాలెల్లా 33 కోట్ల దేవతాలెందాను ముందరా నడువగా హమ్మ 33 కోట్ల దేవతాలెల్లా ముందరా నడువగా హమ్మ తాను ముకుందుడై ఒప్పునమ్మ తా ముకుందుడై ఒప్పునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ముగ్గురు మూర్తులు రాజోపచారాలు సల్పగా రాజాదిరాజేనుగమ్మ ముగ్గురు మూర్తులు రాజోపచారాలు సల్పగా రాజాదిరాజేనుగమ్మ రాజవసంతుడేహమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఆరుమతముల నెల్ల ఒకటి సేయును ఆరుమతముల నెల్ల ఒకటి సేయును ఆజాత గురుమూర్తి అమ్మ ఆరుమతముల నెల్ల ఒకటి సేయును సకల మత ధర్మంబుగమ్మ సకల మత ధర్మంబుగమ్మ శ్రీ సమత గురుమూర్తి అమ్మ ఆరుమతముల నెల్ల ఒకటి సేయును అహింస గురుమూర్తి అమ్మ శ్రీ సమత గురుమూర్తి అమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ కొట్టు తిట్టులేక జగమంత ఏలే కొట్టు తిట్టులేక జగమంత ఏలేను ఆజాత గురుమూర్తి అమ్మ ఆనంద గురుమూర్తి అమ్మ అహింస గురుమూర్తి అమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ పంచభూతములెల్ల సరధూలైరాగ పంచభూతములెల్ల సరధూలైరాగ పాపాత్ములను దృంచునమ్మ పాపాత్ములను దృంచునమ్మ పంచభూతములెల్ల సరధూలైరాగ పంచభూతములెల్ల సారధూలైరాగ పాపాత్ములను దృంచునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ 3 కోట్ల మంది ముత్తైదులెల్లను 3 కోట్ల మంది ముత్తైదులెల్లను మంగళాహారతులు హమ్మ మంగళాహారతులు హమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎకితా విహరింతురమ్మ ఈ భూమండలము నేలునమ్మ అమ్మగారు ఈ విధంగా శ్రీహరి హరిరూపాన్ని ధరించి ఈ జగత్తులో ముగ్గురు మూర్తులు అమ్మకి శిష్యులై ఉన్నారు. వాళ్ళంతా 33 కోట్ల దేవతలంతా కూడా ఈ యొక్క లోకంలో ధర్మాన్ని స్థాపించి లోకాన్ని రక్షించటానికి అమ్మగారు పాపాత్మలను ధ్వంసం చేయటానికి పంచభూతములతోటి ఈ భూమండలాన్ని అంతటి కూడా సరి చేస్తారు. పాపాత్మలంతా అంటే ఈ నీరు, పృథ్వీ, భూమండలం నీళ్లు ఎక్కువయ్యేది, అధికం చేసేది వరదలతోటి, తర్వాత భూకంపాలతోటి, ఈ విధంగా రకరకాలైన వ్యాధులతోటి పంచభూతంతో జన నష్టాన్ని అంతా చేస్తారు.
ఆ లోకంలో భక్తులైన వాళ్ళు మాత్రమే అన్ని మతాలను ఏకం చేస్తే 6 మతములను ఒక్కటిగా చేసి ఈ జగత్తును పాలించి అప్పుడు 2105లో ఒక నిశ్చింతగా అమ్మోళ్ళు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మగారు ఏమన్నారంటే, నాయనా నేను దేహాన్ని వదలటం లేదు, ఈ దేహాన్ని వదలటం లేదు, కేవలం నిమిత్తంకే నేను వెళుతున్నాను, నేను ఎక్కడ పోను శివాయ, నువ్వేం భయపడకు, ఈ గుడిలోనే ఉంటా, ఈ గుడి చుట్టూ ఉంటా, ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉంటా, ఏ భక్తులు నన్ను తలుస్తారో వాళ్ళ ముందు ప్రత్యక్షమై అందరిని రక్షిస్తూ ఉంటాను. ఆయన నువ్వేం చింతదేకు, నీకు చాలా చాలా కష్టాలు కలిగిస్తారు, అయితే కూడా ధైర్యంతో ఉండు, భగవంతుడు గదాధరుడై వస్తారని సెలవిచ్చినందుకే నేను ఈరోజు ఈ ఊపిరి పట్టుకొని నడుస్తున్నాను. స్వామి, అండాండ పిండాండ బ్రహ్మాండ స్వరూపం అంటాడు. అండాండ బ్రహ్మాండ స్వరూపములు అమ్మ నిండి ఉన్నారన్నమాట. అండాండ స్వరూపం పిండాండ స్వరూపంగా మారి మానవుడిగా వచ్చాడు. ఈ పిండాండ స్వరూపం బ్రహ్మాండంగా మారాలి అంటే ఏ యోగ విద్య సాధన చేయాలి? అమ్మగారు సింపుల్గా చెప్తారు నాయన. ఎవరు అమెరికా నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, అన్ని చోట్ల నుంచి వచ్చి అందరూ కూడా అందరూ అడుగుతారు అమ్మకి. అమ్మ చెప్పేది ఒక్కటే మాట చెప్తారు, నువ్వేం లేదు నాయన, నీ మనసును ఒకటే లయం చేయి, నీ మనసు భగవంతుల్లో లయం చేయి, నువ్వు భగవంతులు లయం చేస్తే నీకు భగవంతుడే అంతా నడిపిస్తాడు, అందువల్ల మీరంతా కూడా గప్పుగా కూర్చోండి, భగవంతుడు మీకు దారి చూపిస్తారంట. ఇప్పుడు అమ్మగారు అందరు గురువులు కూడా కూర్చొని పెట్టి శిష్యుల్ని ఏవేవో చెప్తుంటారంట. అమ్మగారికి అడుగుతారు, అడిగితే అమ్మగారు ఏమన్నారు, అమ్మ ఇట్లా అడుగుతారు, మీ గురువు మీకు ఏం చెప్పడు, మీకేం ఆశీర్వాదం చేయడు, ఏమి చేయడు, మరి మీరంతా గురువు అని పోతారు అని చెప్పి ఇక్కడ ఒక పక్కనే ఆశ్రమం చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి వచ్చి అమ్మగారికి అడిగారు ఇట్లా అంటారమ్మ వాళ్ళందరూ అని చెప్పి అన్నారనమాట. అటనా, అయితే నేను మీ వెంటే ఉంటాను, అది చూపిస్తా పోండి అన్నారనమాట. అయితే అన్నట్టు ఏమైంది, గట్టి ఇక్కడ దగ్గరనే 4-5 కిలోమీటర్లు ఉంటుంది అంతారం గ్రామంలో. అందరూ కూడా భక్తులంతా కూడా ఇట్లా సాయంత్రం సమయంలో, ఆ రోజు పండగ గురువారం, వాళ్ళు పూజ చేసుకోరు, గురుమూర్తి పూజ, అందరూ స్త్రీమూర్తులంతా కూర్చొని పోలేలు చేస్తున్నారు, మగపిల్లలంతా ఉన్నారు. పడితే ఏమైంది, పెద్దగా మిరిమిట్లు వచ్చి పిడుగు పడింది అంత గుడి మీద పడితే అందరూ కూడా ఇట్లా నిద్రపోయినట్టు, ఈ నిద్ర బట్టే అయిపోయినారు, దూరంగా పోయినారు, ఎవరికి ఏం కాలేదు, పిడుగు మళ్ళీ దూరం వెళ్ళిపోయింది, ఏం కాకుండా ఎవరికి ఏం దెబ్బలు తగలేదు, ఏం తెలియదు, అందరు ఇట్టా పడుకున్నట్టు అయిపోయినారండి. ఆ విధంగా మీ అంటనే నేనున్నా, రక్షించిన అనేది వాళ్ళకి నిరూపణ చేసానికి అమ్మగారి ఇంత దృష్టాంతం చూపించి, అప్పుడు వాళ్ళు అప్పుడు భక్తులంతా కూడా ఎంతమంది చచ్చిపోయినారు, ఏమైనారు, అందరు పోయినారని అందరు చుట్టూ చూసేటోళ్ళంతా అనుకున్నారంట. ఇంకా ఆ పిడుగుది అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే అందరూ బాగున్నారంట. అదే గురువు రక్షిస్తున్నాడు, మీ వెంటనే ఉన్నారని వాళ్ళందరికీ కూడా నిరూపణ చేసినారు. ఇది సత్యం, ఇది జరిగి కూడా 2 సంవత్సరాలు ఏమైంది. గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క సేవ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నేను అమ్మది గురువు దగ్గర ఉండటం అంటే కత్తి మీద సాము, కత్తి మీద నడుస్తున్నట్టే. మనం ఇటు కదిలితే తెగుతుంది కత్తి, ఇటు కదిలితే తెగుతుంది, కరెక్ట్గా దాని మీద నిలబడితేనే తెగకుండా ఉంటుంది. ఆ విధంగా గురువు సమీపంలో సేవ మహా కష్టం. ఎవరెవరు చెప్తారు, ఆ సిద్ధయ్య గారు అలాంటి వాళ్ళంతా గెటైన అయినారు, కానీ చాలా కష్టము. గురువు ఎప్పుడు ఏ విధంగా ఆయన మనసుకు బాధ అవుతుందో, ఎప్పుడు ఏ విధంగా మనకు తెలియకుండా పొరపాటు జరుగుతుందో, అనుక్షణం కూడా అది చాలా కష్టమైన విషయం అనమాట. అయితే ఆయన అంతఃకరణలో దయ ఉంచి, అంతఃకరణలో మన మీద దయ ఉంచితేనే మనం అది గెటానగలవనైనా, అంత సామాన్యంగా అది గురువు ముందు గెటాన. అన్ని సేవల కంటే కష్టం గురు సేవ. గురువు యొక్క కరుణ అయితే అమ్మగారు చెప్తుండే, అయినా గురువు యొక్క కరుణ అయ్యే వరకు కష్టపడాలి. గురువు కరుణ అయితే ఆ తర్వాత మీరు ఆ గురువు అట్టే పట్టుకొని ఉంటాడు, కింద పడని నాయనని చెప్తుండే అనమాట. గురువు కరుణ అయ్యే వరకు మనం కష్టపడాలని చెప్తుండేటోళ్ళు. చాలా కష్టం, గురువు యొక్క సమీపమైన సేవని కోరుకోరాదు ఎవరు, అది చాలా కష్టం. దూరం ఉండి గురు భక్తిని చేయటము చాలా ఈజీ అనమాట. దగ్గర ఉండి గురువుని మెప్పించాలంటే చాలా కష్టం. దూరం నుంచి గురువుని సేవించాలి, దగ్గరుండి సేవించటం చాలా కష్టం. మీ అనుభవ సారం అంటారా? అది అనుభవం, నాది అనుభవం అనను, ఏమనను, వారి యొక్క కృప అనుగ్రహం అంతే. అంటే ఇప్పుడు అమ్మతో వారే దయదలిచి నన్ను రప్పించుకున్నారు. నా సేవ చేసి నేను ఎంత చేసినా, 100% చేసినా, ఎంత చేసినా అది నాకైతే తెలియదు, అంతా ఆ గురువుకే గుర్తు. ఆయననే నడిపించుకున్నాడు. ఈ ఆత్మ మీద ఆయనకి ఏమి ప్రేమితున్నదో, ఏమి ప్రేమ ఉన్నదో తెలియదు. అది ఆయన వల్లనే మనం ధన్యత పొందాం. కానీ నేను పెద్దగా గురు సేవ చేసిన
100% చేసినానని నేను అనుకోవటం లేదు. పరమ దయాళుడై ఉంటాడు గురుదేవులు అన్నమాట. అందుకని క్షమిస్తూ ఉంటాడు, మన తప్పులు కూడా క్షమిస్తూ ఉంటాడు. దయామయుడు కదా గురుదేవులు. అమ్మ ఇంకా పరమ దయలు, ఎవరికి కూడా కుట్టు తిట్టు లేక జగమంతా ఏలేదు ఉన్నది ఆయన. అహింస గురుమూర్తి. మేము అడిగాం, అమ్మ మీరు ఇంత దయ చూపుతారు, మీరు దయ చూపుతారు కానీ ఈ సమాజంలో తిరగాలంటే ఈ వ్యవహారం చాలా కష్టం ఉంటుంది. ఆ బరువంతా నా మీద వేస్తారు, మీరు ఎవరికి ఏమన్నారు అని అంటే, నేను ఎవరికి ఏమన్నా నువ్వే చెప్పాలని అంటున్నాను. నేను ఎవరికి ఏమన్నా నువ్వే చెప్పాలి, ఎట్ చెప్తావు నువ్వే చెప్పాలని అంటున్నాను. అంతా ఆయననే నడిపిస్తాడు, గురుదేవుడే నడిపిస్తాడు, మనదంటూ ఏముండదు. అంతా నీవే గురువు అనుకుంటే ఆయననే దాన్ని సులభంగా దాటగొట్టేస్తూ ఉంటాడు. కొంతమంది యోగుల యొక్క చూపే, ఆ యొక్క చూపు పడితేనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అమ్మ చూపు వల్ల అద్భుతాలు పొందిన వాళ్ళు ఎంతమంది? చాలామంది అద్భుతాలు పొందారని. గురువు యొక్క దృష్టి వల్ల, గురువు యొక్క వాక్కు వల్ల, గురువు యొక్క స్పర్శ, ఏనైనా గురువు యొక్క స్పర్శ వల్ల ఇవన్నీ అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే వారు స్పర్శ వల్ల, ఆ స్పర్శ అందరికీ దొరకదు, దొరికిందంటే కూడా అది అద్భుతమే అవుతుంది. ఏనైనా వాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు అమ్మగారు రాగానే మీరంతా గమనించి ఉండొచ్చు, మీరు మా భక్తులు అమ్మగారు రాగానే దర్శనం ఇచ్చేటప్పుడు అంతా యోగ దృష్టితో భక్తులందరి మీద దృష్టి వేస్తారనమాట. యోగ దృష్టి వల్ల మన కర్మలన్నీ తొలగి వచ్చి అమ్మ దర్శనంకి వచ్చినప్పుడల్లా మనకు సంతోషమైంది అంటారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మా కృష్ణప్ప మాస్టర్, కృష్ణారెడ్డి, వీళ్ళందరూ భీమరావు వాళ్ళందరూ ఉన్నారు, మహానుభులు కృష్ణ. ఇంతే భక్తులంతా కూడా నేను అడిగాను, మీరు ప్రతి వారం వస్తారు, మీరు ఎందుకు వస్తారు, మీకు డబ్బులు ఖర్చు కావా, ప్రతి వారం వస్తారంటే, ఒక్క వారం రాకపోతే మా మనసు అంతా కూడా కలకల అయిపోతుంది అన్న. ఇందాక చెప్పారు సాయిరెడ్డి గారని, మేము తాగుతుంటే మీకు గుండాయిజం ఉంటే అన్నీ ఉంటాయి. ప్రతి సోమవారం నాడు వచ్చి ఇక్కడంతా రాత్రులు నిద్ర మెలుకొని కాపలా తిరుగుతారనమాట. ఏమప్పా మీరు ఒక్కరోజు రాకపోతే, మాకు ఒక్కరోజు రాకపోతే కలకలలాడిపోతుందంట మనసు. అది భగవంతుడి యొక్క అఖండ విరాట్ స్వరూపుడు, అఖండమైన తపస్సుతో నిండి ఉన్నాడు గురుదేవుడు. ఆ అందుకే బ్రహ్మంగారు రాస్తాడు, ఆ గురుగోప్యంబులు తెలియంగా వసమే. గురువు యొక్క గొప్పతనం మనకు తెలియదు, అది గోప్యం. ఆయన చెప్పడు నాది ఇది, నా మహిమ ఇది అందరూ ఈ పొద్దురేపు గురువులంతా ఏదో గొప్పలు చెప్పుకుంటుంటారు. అదే విషయం రామ్దేవ్ బాబా గారు ఇంకా వస్తున్నారు, వాళ్ళ శిష్యులు వచ్చి అమ్మగారి అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళంతా అమ్మ ముందు ఏవేవో చెప్పేస్తున్నారు, ఎవరు రామ్దేవ్ బాబా గురించి గొప్ప చెప్పేస్తున్నారు. అట్టమ్మ ఇట్టమ్మ బాబా గారు ఇట్టని మహామందిర్లో చెప్తున్నారు. అంతా విన్నారు. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినారు. అంతా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఈ రూమ్ చూశారు కదా మీరు, అమ్మ స్థానాలు అక్కడ అమ్మ అందరూ వాళ్ళ గురువులు గొప్పతనాలు చెప్పుకుంటారు. మరి అమ్మగారు ఇంత ఉన్నది, అమ్మగారు గొప్ప ఎప్పుడు అమ్మ ఎల్లడయ్యేది అని అన్నాను. శివయ్య ఇప్పుడు ఎల్లడయ్యేది ఇప్పుడు కాదు, భగవంతుడు ముక్కు పట్టుకుంటాడు, అందరికీ ముక్కు పట్టుకున్నప్పుడు అమ్మ అంటారన్నారు. ముక్కు పట్టుకునే సమయం వస్తుంది. ఇప్పుడు ముక్కు పట్టుకుంటే మనం ఇటు అంటామా లేదా, ఆ విధంగా భగవంతుడు ముక్కు పట్టుకుంటాడు. ఆయన ముక్కు పట్టుకున్నప్పుడు అప్పుడు అమ్మ అంటారు అందరూ అని చెప్పి. అఖండ మండలాకారం వ్యాప్తం అనే చరాచరం అంటారు. అఖండ మండల స్వరూపాన్ని అత్యంత దగ్గరగా, అత్యంత ప్రేమ స్వరూపిణిగా మీరు దగ్గర నుంచి చూశారు. అమ్మ దగ్గర నుంచి యోగం పైన, సాధన పైన మీరేం రహస్యాలు తెలుసుకున్నారు? అమ్మగారి రహస్యాలు చెప్పాలి. అఖండ మండలాకారుడై చెప్పాను కదా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతా సర్వము తానైపోయినారు. ఇప్పుడు తనకి ఎవరైతే ఇష్టమైన భక్తులు కూడా అఖండ మండలాకారమైన ఆ రూపాన్ని అమ్మగారు చూపిస్తారు. అది ఎవరెవరు భక్తులు దర్శించుకుంటారో అది వాళ్ళ హృదయాలకే పరిమితం అన్నమాట. ఆ అఖండ మండలాకారం కూడా మనం ఎప్పుడైతే మనసు నిలిపి ధ్యానం చేస్తామో అఖండ మండలాకారం తేజో రూపంతో గురుదేవులు దర్శనం ఇస్తారన్నమాట. కొంతమందికి ఏమో ఇంకా కొంచెం దర్శనం చేసిన వాళ్ళకి పోయి దర్శనం ఇచ్చి మీరు ఏ కష్టాల్లో ఉన్నారు ఏమి అని చెప్పి కూడా విచారణ చేస్తుంటారు. ప్రతి భక్తులందరూ కూడా ఎంతో అనుభూతి. ఈ మధ్యనే బాలకృష్ణ గారని అమ్మకి ప్రియమైన భక్తుడు ఒకడున్నాడు. ఆయన 18 సంవత్సరాల వయసు నుంచి వచ్చారు. అయితే ఇక్కడ అమ్మగారి యొక్క 16వ రోజు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడి నుంచి కార్యక్రమం చేసుకొని పోయినాడు. అయితే పోయిన తర్వాత ఆయనకి చాలా బాగా లేకుండా వచ్చిందనమాట. చాలా బాగా లేకుండా వచ్చిన తర్వాత బాగలేకుండా 1-2 నెలల వరకు అట్టే ఉన్నాడంట. బాగలేకుండా సరే నన్ను కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమనంటే మాట్లాడినాను. 1-2 సార్లు మాట్లాడినాను. తర్వాత అమ్మగారు ఇప్పుడు ఆయనంతా పూర్తిగా ఆరోగ్యం కోలుకొని నేను అమ్మగారు అనుష్ఠానంలో కూర్చున్న తర్వాత అమ్మగారి యొక్క శక్తి ఏందో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఆయన
అంత అమ్మగారి యొక్క అనుగ్రహం చాలా నాకు బలంగా కనిపించిందని చెప్తాను అనమాట. అందరినీ కూడా అమ్మగారు అంత అనుగ్రహిస్తూ ఉంటారు. అమ్మ నీవే నాకు దిక్కు అనుకుంటే వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తారు. అమ్మగారు అంత దయాస్వరూపం. రాబోయే 2 సంవత్సరాల్లో చాలా విపత్తులు వస్తాయి. రాబోయే అంటే నాకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి జ్యోతిష్యం ప్రకారం కూడా కాలసర్ప దోషం వస్తే విపత్తు వస్తుంది. మొన్న 6 నెలలు వచ్చింది. ఇక్కడి నుంచి 2025 వరకు ప్రతి సంవత్సరం కూడా కాలసర్ప దోషం తీవ్ర స్థాయిలో వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక గండం అయితే వస్తుంది. కానీ అమ్మ దీని గురించి ప్రస్తావించారు అని విన్నాను. అమ్మ ఏమన్నారంటే 3 సంవత్సరాలు ఇంకా టైం ఉంది నాయన లోకానికి. ఈ 3 సంవత్సరాల లోపల ఈ యుద్ధం వచ్చేస్తుంది, జనాభా అంతా నష్టమైపోతారు, భగవంతుడే రాజ్యంకి వస్తారని చెప్పారు. 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 1.5 సంవత్సరంలో 2022లోనే యుద్ధం వచ్చి ఉత్తర భారతదేశం అంతా ఎక్కువ నష్టపోయేది అమ్మ చెప్పారు. అంటే అమ్మ ఏం చెప్పారంటే 1.5 సంవత్సరం 3 సంవత్సరాల టైం అని చెప్పారు. 1.5 సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంకా 1.5 సంవత్సరంలో యుద్ధం వచ్చి అలా కల్లోలం అవుతుంది. మిగతా వాళ్ళంతా కొంత పోయి 2033 ఆ ప్రాంతంలో 24 తర్వాత ఇంకా ప్రభుత్వాలు అంటూ ఉండవు. 23-24 తర్వాత ప్రభుత్వాలు ఏముండవు. అంతా ఎక్కడిదక్కడ నష్టమైపోయి చివరికి అలవిగాని దండుగర్ధంబు కొరకై యానగుంది చేరవచ్చేరుమ. అలవి కాకుండా యానగుందికి వచ్చేస్తారు. అప్పుడు అమ్మగారిని తెలుసుకుంటారు. అప్పుడు అమ్మగారు దర్శనం హరిరూపము దాల్చి దర్శనం బయటకు సమాధించి బయటకు వచ్చి హరిరూపం దాల్చి నేనున్నానని భక్తులంతా నిలిపి అన్నీ మతం లేదు కులం లేదు అంటారమ్మ. మతం అనేది ఎట్టున్నది, కులం అనేది ఎట్టుంది? భగవంతుని దృష్టిలో అందరు సమానులే. సూర్యభగవానుడు ఏ విధంగా అయితే తన కాంతిని ప్రదర్శింపజేస్తున్నాడో తమ యొక్క దివ్య దృష్టిని సమంగా ఆ కులము ఈ మతము వాడు వీడని తేడా లేకుండా ఆయన ఎట్టున్నాడు, భగవంతుడు కూడా సమానుడే. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకునే నాయన అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి అమ్మోళ్ళు అది ఖండిస్తారన్నమాట. అయితే మా అహింస తత్వాన్ని పాటించండి, మధుమాంసాలు స్వీకరించవద్దు, అవి పాపవృత్తి. ఆ జీవుల్ని చంపితే అవి చనిపోయేటప్పుడు అవి శాపం ఇచ్చి చనిపోతాయంట. ఆ పాపమే ఇప్పుడు తగిలి ఈ మానవ జాతి అంతా కూడా నశించిపోతుంది నాయన అని కూడా అమ్మగారు. ఆ జీవులు ఆహాకారాలు చేస్తుంటాయంట. అందుకే ఈ మానవులకి అవి శాపం ఇచ్చి వస్తాయంట. ఆటి ప్రాంతం వీళ్ళేమో మాంసాహారం బాగుంటుంది అని ఎగురుకుంటా అది తినకపోతే చస్తామన్నట్టుగా నటిస్తున్నారు. కానీ ఆఖరికి వాళ్ళు చావే కోరుకుంటున్నారు. మాంసాహారంతో మృత్యువుని విషాన్ని స్వీకరిస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి మానవ జన్మ రాదు అని చెప్పి అందుకే భగవంతుడు కూడా వాళ్ళని అవి కూడా మళ్ళీ ఆ జన్మకి వెళ్ళి అవి కూడా చంపబడాలంట మానవులు కూడా. అందుకని ఖచ్చితంగా అమ్మగారు మాంసాహారం తినవద్దు, అది పాపవృత్తి. మానవుని యొక్క శరీర నిర్మాణం కూడా అది లేదు, అది కాదు. ఆ కుక్కలు నక్కలు సింహాలు అవి వాటికి గోళ్ళు ఉంటాయి, వాడైన పళ్ళు ఉంటాయి, అవి పిక్కు తింటాయి. మీకేమైంది మానవులు చక్కని దేహము చక్కని గోళ్ళు ఆ విధంగా శరీర నిర్మాణం ఇచ్చాడు. మంచి కూరగాయలు పాలు పండ్లు తిని మంచిగా భగవంతుని ధ్యానం చేయండి అని చెప్తారు అమ్మోళ్ళు. మారెమ్మకని ఎనుచు మల్లమ్మకని ఎనుచు కళ్ళు మాంసము బెట్టి కుడి చేరుమ. మారెమ్మకని ఎనుచు మల్లమ్మకని ఎనుచు కళ్ళు మాంసము బెట్టి కుడి చేరుమ. కలదేవతలెల్ల కొలిచేటి వారెల్ల నిల్వ పేరు లేకపోయేరుమ. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ఎల్లమ్మ మారెమ్మ మల్లెమ్మని కోస్తారు, జంతువులు కళ్ళు మాంసం పెడతారు తింటారు. అట్లాంటి కుటుంబాలంతా కూడా నిర్వంశం అయిపోతాయని బ్రహ్మంగారు శాపం ఇచ్చేమన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే మాంసాహారం విరివిగా తింటున్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏవైతే జంతువులు తిన్నారో అవే జన్మలు ఎత్తుతారు. చివరికి ఏమన్నారు, చివరికి రాయై పడిపోతారంట. ఆ యొక్క ఆత్మ రాతి జన్మ నుంచి వృక్ష జన్మ నుంచి జంతు జన్మ నుంచి మానవ జన్మ వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ రాతి జన్మగా డౌన్ఫాల్ అవుతున్నారు. ఈ కర్కశ మనస్తత్వం కలిగి వాటిని వధిస్తున్నారు. చివరికి రాయి పడిపోతారు. అందులో కూడా ఏదైనా పుణ్యం ఉంటే ఒక గుడిలో శిల్పంగాను గుడికి రాయిగాను అవుతారు. అందులో కూడా ఏదైనా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ రాయి ఈ శిల్పంగా మారేదానికి తర్వాత గుళ్ళు గోపురాలు నిర్మాణం చేసుకోవడానికి పనికి వస్తుంది నాయన. అప్పుడు అందరిట నమస్కారం చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. మానవుడు జన్మని పాడు చేసుకుంటున్నాడు. తనలో అఖండమైన శక్తిని భగవంతుడు పెట్టున్నాడు. ఆ భగవంతుని నమ్మకం చేసుకోలేక
ఈ విధంగా పోతున్నారు, క్రిమికీటక జన్మకి చివరికి రౌతు జన్మకి వెళ్ళిపోతారని అమ్మలు చెప్తూ ఉంటారు. అయితే అమ్మ వచ్చేసి అఖండ విశ్వస్వరూపం అని మీరు చెప్పారు, విరాట్ స్వరూపం అని చెప్పారు. విరాట్ స్వరూపం కూడా సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సాధన చేయాల్సిన అవసరం ఏమున్నది? సాధన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మొత్తం ఆమె కనుసన్నల్లోనే ఉంది, ఆమె రూపంలోనే ఉంది. ఆమె ఇట్లా అంటే అన్నీ జరుగుతాయి. అట్లాంటి విరాట్ స్వరూపము మళ్ళీ సాధన చేయాల్సిన అవసరం ఏమున్నది? అయితే ఈ తపశ్శక్తి ఉంటుంది కదా నాయన, ఈ తపశ్శక్తి కూడా ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, అందరినీ చూస్తున్నాము. ఇప్పుడు అమ్మగారు చూస్తూ ఉన్నారంటే అమ్మగారిని వాళ్ళు తదేకంగా చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న యొక్క పాపాన్నంతా కూడా అమ్మగారు ఆ పాపాన్నంతా తొలగించుకోవటంగా అమ్మగారి మీదే వాళ్ళ దృష్టి అంతా పడుతుందన్నమాట. అమ్మగారిని చూసుకుంటా వాళ్ళ పాపాన్నంతా తీసేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా తీసేసుకుంటే అమ్మగారి ఉన్న తపస్సు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మగారు కొన్ని రోజులు ఆ విధంగా తపస్సులోకి వెళ్ళిపోయారు కూడా మళ్ళీ ఆ తపస్సుని సముపార్జన చేసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు. అంటే ప్రతి యోగి కూడా మొబైల్కి ఎలాగైతే ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు చేసుకోండి, మళ్ళీ సాధనతో. ఎంత పాపమే కదా ప్రపంచంలో, అంత పాపం ఎత్తుకొని వస్తారు కదా. ఏదో రకమైన పాపాన్ని ఉంటారు కదా, ఏదో ఒక రకమైన కోరికలకు కూడా. ఇప్పుడు వాళ్ళ కోరికలు కావాలా, నీకు వరం కావాలా, లేకపోతే నాకు కొడుకు కావాలా, నాకు సంపద కావాలా, లేకపోతే నాకు ఇది కావాలని, ఆరోగ్యం మంచి కావాలని అమ్మగారిని ఆశీర్వాదం తీసుకుని అమ్మగారి తపస్సుని వాళ్ళకి వినియోగం చేస్తున్నట్టు. అందువల్ల తపస్సు ఖర్చు అయిపోతుంది. కొంతకాలం మళ్ళీ వాళ్ళు ఎవరికి కనపడకుండా ఆ నిష్టలో ఉంటే ఏమవుతుంది, మళ్ళీ దాన్ని సమకూర్చుకుంటారు. ఆ అమ్మ చేసే తపస్సులో ఉన్న సాధన ప్రక్రియ ఏంటి? సాధన అనేది అమ్మకు అవసరం ఏం లేదు. ఇందాక మా రాము సార్ చెప్పారు కదా, అమ్మగారు చిన్నప్పుడే ఈ జన్మనే కదా 11వ జన్మ అన్నారు నాకు. ఈ జన్మల నుంచి ఆయన విరాట్ స్వరూపుడై అత్రి మహర్షి అనసూయలకు కుమారుడైన దత్తాత్రేయ స్వరూపుడు అనే కాలజ్ఞానంలో ఏర్పడింది. ఎంతోమంది వచ్చి కూడా కాలజ్ఞానం రాసింది అది ఉన్నది. అయితే ఎంతోమంది కూడా వచ్చి దత్తాత్రేయ గానగాపురం ఇక్కడే పోయి వస్తారు. వచ్చి ఏమంటారంటే అమ్మనే దత్తాత్రేయ రూపం అని అంటారు. అక్కడి నుంచి కూడా వస్తారు సాధకులు, అక్కడ ఉండేటి బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి అమ్మగారు మొన్న యోగ నిష్ఠ లేకపోతారనంగా కూడా గానగాపూర్ నుంచి వచ్చారనమాట. ఆ పూజారి వచ్చి అమ్మ దర్శనించి ధన్యుడిని అయినా అని చెప్పి పోయారనమాట. అట్లా అందరూ కూడా అమ్మ దత్తాత్రేయ రూపం కాదమ్మా మీరన్న అని అడుగుతారు అమ్మకి. అంటే కొంతమంది అమ్మ అదేమోలని వాళ్ళు ఇస్తారు. ఒకసారి ఒక సందర్భంలో అమ్మ నేనెవరిని పూర్వజన్మలో అని చెప్పి నిష్టలో కూర్చొని అడిగితే నువ్వు పూర్వజన్మలో దత్తాత్రేయ కాదా అని చెప్పి సెలవు ఇచ్చినారని. అయితే అమ్మ మేము అంత ప్రచారం పెట్టలేదు నాయన, అదంతా భగవంతుడు, అది ఏమైతే ఏమని చెప్పి అతడే నేను తానే నేను విరాట్ అతడే అని చెప్పి బ్రహ్మంగారు రాసినట్టు విరాట్ రూపుడై ఉన్నారు. నింగినేలంతా నిండి ఉన్నారు. అంటే అమ్మ అంత ఒకసారి ఏమైందంటే ఇది చెప్పరాదు, అయినా కూడా చెప్తున్నా. మీరు అమ్మగారు అక్కడ ఒకసారి మేము నల్గొండ రాముల సార్ ఇంట్లోనే కిరాయికి ఉన్నామని చెప్పాం కదా. ఇటనే అమ్మగారు అనుగ్రహం వల్ల ధ్యానం చేసుకుంటా ఉన్నాను. ఆయన ధ్యానం చేసుకుంటూ అందరం పిల్లలు అందరూ ఆమె అందరం పండుకొని ఉన్నాం. అయితే అమ్మగారు వచ్చినా ఇట్లా అన్నారన్నమాట. ఇటు అనగానే నా యొక్క దేహం లేచిందనమాట. అంతా తెలుస్తూనే ఉన్నాను. దేహం లేచి అమ్మ పోతున్నారు, నేను పోతున్నా, అమ్మ పోతున్నా, నేను పోతున్నా. ఆ నక్షత్ర మండలానికి వెళ్ళామన్నమాట. నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అక్కడ బ్రహ్మానందమైన ఆనందంలో నిండిపోయిందన్నమాట. అంత బ్రహ్మానందం. అయితే మళ్ళీ ఇట్లా అమ్మ వాళ్ళు మళ్ళీ ఇటు దిగుతున్నారు, మళ్ళీ ఇటు తీసుకొని మళ్ళీ శరీరంలో దించినారు. హాస్టల్ ట్రావెల్ మళ్ళీ వచ్చి శరీరంలో దించిన తర్వాత మళ్ళీ కదిలినామన్నమాట. అదంతా బాగా గుర్తుంది. అమ్మోళ్ళు అక్కడ తీసుకుపోయా బ్రహ్మాండంలోకి. మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొచ్చిన, మళ్ళీ ఇక్కడ యానగుందికి వచ్చిన పాట అమ్మగారికి అడిగాను అనమాట. అమ్మ ఎందుకు అక్కడ తీసుకుపోతే నక్షత్ర మండలానికి మళ్ళీ నన్ను ఎందుకు తీసుకొచ్చారమ్మ అంటే, ఇక్కడ కర్మ చేసేది ఉంది ఆయన, ఈ కార్యక్రమం చేసేది ఉంది, అదే మళ్ళీ దించాను. అమ్మ సేవ చేస్తున్నప్పుడు, మీరు పర్సనల్గా ఉన్నప్పుడు అమ్మ మీకు ఇంకా ఇటువంటి అనుభూతులు ఏమన్నా కలిగింది? ఇంకా అనుభూతులు అంటే అంత ఆనందం ఉంటుంది నాయన, అవన్నీ బయటికి చెప్పరాదు. ఇది ఒకటి ఎందుకు చెప్పానంటే, అది బ్రహ్మాండంలోకి కూడా అమ్మ విహరించగలరు, మళ్ళీ తీసుకురాగలరు, తన శిష్యుల్ని తరింప చేయగలరు. అఖండమైన గురువు, మామూలు కాదు. ఆ అఖండతత్వము, ఆ దివ్యతత్వము పూర్తిగా అనుభవంలోకి తెచ్చిందంటే అది నాది పూర్వజన్మ ధన్యమే. కానీ పూర్వజన్మ ధన్యమై ఉంటుంది. ఇప్పుడు మా భక్తులందరూ కూడా అజ్ఞానాన్ని విడిచి జ్ఞానాన్ని పెంచి అమ్మ యొక్క తత్వాన్ని నిలిపి
ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలని మా భక్తులందరికీ నా ప్రార్థన అన్నమాట. అమ్మ అహింసా ధర్మాన్ని ప్రేరణ చేశారు. అహింస వీడాడు. అహింసను వీడి సేవా మార్గంలోకి వచ్చారు. సేవ అహింసతో మాత్రమే ముక్తిని మోక్షాన్ని పొందుతారా? సాధన లేకుండా అది సాధ్యపడుతుందా? సాధన అంటారు కదా అమ్మోళ్ళు, ఏమంటారు, నువ్వు ఏ పని చేసుకుంటున్నా ఆ భగవంతునికి అర్పణ చేసి నేను చేసినని భావన పెట్టొద్దు. కొంతమంది అంటూ నేను చేసినని ఒక ఆయన అంటుండే, ఇక్కడ ఆయన పేరు ఆయన ఇప్పుడు ఇక్కడ లేలే, వేరే ఆశ్రమంలో ఉన్నాను. నేను అది చేసినా నేను ఇది చేసినా నా వల్ల అయింది అని అనుకుంటున్నాను. అమ్మ ముందే అంటుండే అనమాట. అంటే అమ్మగారు ఏమన్నారంటే, అరే నేను చేసినా అనకరా, అంతా గురువు చేయించినాడు, భగవంతుడు చేయించినాడంటే అప్పుడు ఆ నేను చేసిన రావాలని అయింది అనుకుంటే అది అహంకారం అవుతుంది. కావున ఆత్మార్పణ భావంతో నేను గురువు ఆదేశము మేము చేస్తున్నాం. ఇందాక మా అమ్మ అన్నది కదా, మా వాళ్ళు ఏమన్నారు, అమ్మాయి చెప్పినారు ఇది మేము చేస్తున్నాం. అది ఏం చేస్తారో అమ్మకే ఎరక, అమ్మ చెప్పింది మేము చేస్తున్నామని. ఎంతైతే మూఢభక్తి ముక్తి ప్రార్థన అయినా వాళ్ళు మూఢంగా భగవంతుని నమ్ముకున్నారు, భగవంతుల్లోనే ఐక్యమైపోతారు అన్నట్టు. అయితే ఈ మనస్సు అనేది గురువు మీద మనం అర్పణ చేసినప్పుడు ఏమవుతుంది, మనలో సాధన అవుతుందన్నమాట. కేవలం కూర్చొని చేసినామనేది తపస్సు కాదు నాయన. మనం పోతున్నా చేయొచ్చు, నిల్చుకున్నా చేయొచ్చు, కూర్చున్నా చేయొచ్చు, నిద్రపోతున్నా చేయొచ్చు, అనేక రకాలు. కేవలం ఇటు కూర్చున్నందే తపస్సు అయింది అనేది కాదు. ఈ మనస్సు అనేది చంచలం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అందువల్ల ఇప్పుడు అమ్మోళ్ళు అడవిలో ఎందుకు ఉండలేదు స్వామి? అఖండమైన తపస్వరూపం ఈ చెట్ల మీద ఆ చెట్ల మీద అక్కడ ఈడ చివరి గుళ్ళు ఈ విధంగా ఎదుకున్నది. మానవుల మధ్యనే ఉండి మానవులను కూడా ఉద్ధరింపజేస్తూ మనం కూడా తరింపజేసుకుని మన ధర్మాన్ని పట్టుకుంటే అప్పుడు పరమాత్ముడు మెచ్చుతాడు ఆయన. ఏదో పోయి ఎక్కడో గుహల్లో కూర్చుంటే భగవంతుడు మెచ్చడు, వాళ్ళకి తొందరగా ముక్తి రాదు అని కూడా. వాళ్ళకు ముక్తి రాదంట. వీళ్ళు గురువునే నమ్ముకొని ఆత్మాత్మన భావన చేస్తుంటే వీళ్ళు ఆ గురువులు ఐక్యమైపోతారంట. వీళ్ళేమో వేరే తపస్సు చేయక్కర్లేదంట. ఎందుకంటే గురువుకి అంకితమై గురు సేవలోనే ఉన్నారు కాబట్టి ఆ గురువే వాళ్ళని ఐక్యం చేసుకుంటాడు అక్కడ. అయితే ఈ మనస్సు చేసే మాయా వలయం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గురు స్మరణని, భగవంతుని స్మరణనే చేసుకోవాలి. గురువు ఒక్కడే. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కట్టించారు అమ్మోళ్ళు. అక్కడ బ్రహ్మను పెట్టారు, అక్కడ విష్ణువుని పెట్టారు, ఇక్కడ శివుని పెట్టారు, ఇక్కడ తాను కూర్చున్నాడు గురుస్థానం. అంటే అక్కడేమో తమో గుణం, ఇది బ్రహ్మస్థానము తమో గుణం. అంటే వాడు పూర్తి అజ్ఞానంలో ఉంటాడని. విష్ణు స్థానంలో అంటే సమ ఇటు అజ్ఞానంలో కొంత ఉంటాడు, తర్వాత మళ్ళీ భక్తిలో కొంత ఉంటాడు, సత్తగుణంలో కొంత ఉంటాడు, తమో గుణంలో కలిపి ఆ యొక్క మధ్యస్థానంలో విష్ణువు ఉంటాడు. ఆ తర్వాత శివుడు అనేటివాడు ఆయన సత్తగుణమై పూర్తిగా సత్తగుణం. ఈ 2-3 యొక్క గుణాలు కూడా సత్తగుణం కూడా జన్మకే కారణము నాయన. జన్మకు కారణం అవుతుంది. సత్తగుణం అంటే మంచివాడు, వాడు చాలా మంచివాడురా, వాడు శివుడు లెక్క, వాడు ఎవరిని ఏమనడు, ఒకరిని తిట్టడు, ఒకరిని కొట్టడు, ఒకరికి ఏమనడు, ఏమంటే కూడా వాడు శివుడు లెక్కరా అని అంటారా లేదని ఏనైనా వాడు శివుడు లెక్క ఉన్నంటే అది కూడా మోక్షానికి కారణం కాదంట. ఏ గుణం కాదు అది కూడా త్యజించాలంట. అది కూడా నిరాకార రూపమైన సద్గురు రూపాన్ని చెందినప్పుడే వాడు భగవంతునిలో ఐక్యమవుతానైనా. ఈ మనస్సు అనేది 3 తత్వాలు ఉండబట్టే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. ఇవన్నీ కూడా ఏమి లేదు, సున్నానే గురువు ఒక్కడే నిజంనైనా. గురువుని పట్టుకుంటే ధన్యుడు అవుతారు. ఇప్పుడు మనిషి యొక్క జన్మ కర్మ ప్రక్రియ అంటే కర్మను బట్టి ఉంటుంది. కర్మ ప్రకారమే వాడు పుడుతున్నాడు, కర్మ ప్రకారమే పలాని వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు, కర్మ ప్రకారమే వాడి జీవనం ఉంది. ఈ కర్మ వలయంలో మనిషి తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ కర్మ వలయంలో తిరిగేటటువంటి మనిషి ఒక అహింస చేయాలన్నా తనకి కర్మ ప్రేరణే కదా, ఏది చేయాలన్నా కర్మ ప్రేరణే కదా. ఈ కర్మ ప్రేరణ వలయం నుంచి గురువు ఏ విధంగా తప్పిస్తాడు? ఇప్పుడు బ్రహ్మంగారిని సిద్ధయ్య గారు గట్టిగా పట్టుకున్నాడు కాబట్టే, గట్టిగా పట్టుకుని గురువే నీవు సర్వం, నీకన్నా ఏం చేయమంటే అది చేశాడు, గురువు ఏం చేయమంటే అది చేసినాడు కాబట్టి ఆ గురువు ఆయనకి ఆ విధంగా అనుగ్రహించినారు. అట్నే గురువుకి శిష్యుడు, ఆ గురువు ఎప్పుడు కూడా శిష్యుడు ఏం కోరుకుంటే అది ఇస్తాడంట. కానీ గురువు మీద విశ్వాసము, నమ్మిక, ధ్యాస ఎట్టుండాలి, గురువు మీద ఉండాలి. మనం ఏ రూపంలో ఇప్పుడు భగవంతుడిని రకరకాల రూపంలో రకరకాల పేర్లతోటి ఈ సమాజం అంతా కూడా కొలుస్తూ ఉన్నది కదా నాయన. ఒకరు విష్ణు అంటారు, ఒకరేమంటే బ్రహ్మ అంటారు, ఒకరేమో ఆ దేవునికి ఎన్నో రకరకాల పేర్లు. ఒక దేవుడేమో మల్లికార్జునుడు అంటాము, ఒకదేమో కాళహస్తీశ్వరుడు అంటాం, ఒక దగ్గరేమో వెంకటరమణ అంటాం,
ఒక దగ్గడేమో అంబాబాబు అని అంటాం, ఒక దగ్గర ఏదో అన్ని రకరకాలు అంటారు, కానీ భగవంతుని రూపం ఒక్కటే. అయితే మాకు ఒకసారి ఏమైంది, శివయ్య ఇక్కడ ఈ గుట్ట మీద ఎవ్వరు లేరు, నేను ఒక్కడిని తపస్సు చేసుకుంటుంటే ఈ రూమ్ ఉందా ఏమంటే అవి వస్తువులన్నీ పడేస్తుండేటోళ్ళు అంట. తెల్లారు అమ్మ లోపల ధ్యానం చేసుకుంటుండేటోళ్ళు కదా, రూమ్ ముందు ఏవేవో వస్తువులన్నీ పడేస్తుండేటోళ్ళు అంట. పడేస్తే అమ్మకి బాధ కలిగిందంట. బాధ కలిగి ఇదంతా మొగలాలే చేస్తున్నాడు, ఆ మొగలాలి పని ఉన్నది, ఈ మొగలాలి ఇటు చేపిస్తున్నాడు, నన్ను ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఈ రాత్రికి నేను బయటనే ఉంటా, రూమ్లో ఉండకుండా ఆయన ఏ రూపంలో వస్తాడో చూస్తా, వచ్చిన తర్వాత ఆయన ఈ త్రిశూలం తీసుకొని పొడి చేస్తా అని అన్నారు అమ్మగారు. అయితే ఈ మొగలాలంటే ఎట్లా ఉంటాడు, గుర్రం మీద ఎక్కుంటాడేమో, తల కూడా చుట్టుకొని ఉంటాడు అని వాళ్ళ నోట వీళ్ళ నోట అమ్మోళ్ళు వినుంటారు. అయితే భగవంతుడు ఎట్టొస్తాడు, గుర్రం ఎక్కుంటాడు, ఆ విధంగా తల కూడా చుట్టుకొని దాన్ని కత్తి పట్టుకొని వస్తాడు కదా. మరి ఆయన వచ్చినప్పుడు అప్పుడు చూస్తున్నారు, ఆయన సంగతి చూస్తా అని చెప్పి అక్కడ పక్కనే మేడి చెట్టు కాడ కూర్చున్నారంట అమ్మ ధ్యానంలో. చాలా టైం అయిపోయిందంట, అదే ధ్యాసలో ఉన్నారమ్మ. ఆయన మొగలాలు వస్తాడు, ఆయన్ని పొడి చేయాలని. అయితే అప్పుడు అమ్మగారు ధ్యానం చేసుకుంటా అట్నే కూర్చున్న తర్వాత ఒక 12 గంటలు 1 గంట ఆ ప్రాంతంలో ఏమైందంట, అమ్మగారు తపస్సు చేసుకునే రూమ్లోకి ఒక ఆయన తెల్ల గుర్రం ఎక్కి తెల్ల వస్త్రాలు వేసుకొని రూమ్లోకి పోయినట్టు వచ్చిందంట. ఆ రూమ్లోకి వెళ్ళిపోయినట్టు వచ్చిందంటాం. ఆహా ఇప్పుడు మొగలాయలు దాంట్లోకి పోయినాడు కదా, రూమ్లోకి పోయి తలుపు పెట్టి త్రిశూలంతో పొడి చేస్తానని అనుకున్నాను అని అమ్మ మర్రి చెట్టుకి ఆడికి ఈ స్తంభం అంత దూరం ఉంటుంది ఆయన. అమ్మ పోయినారంట. పోయిన తర్వాత ఆ రూమ్లోకి పోయి చూశారంట, ఎవరు ఏమీ లేరంట, ఏమీ లేదంట. అయితే అప్పుడు అమ్మకి ఏంటి ఇది భగవంతా, ఇది ఇట్టా కనిపించంటే అప్పుడు అమ్మకి అంతరాత్మ ఏం చేద్దంటే, ఏ రూపంలో అయితే మనం భగవంతుడిని అనుకుంటామో ఆ రూపంలోనే మనకు ప్రత్యక్షమవుతాడు అని భగవంతుడు ఆ విధంగా అనుకుంటాడు. నేను ఇట్లా అనుకున్నా కదా, నేను ఇట్లా అనుకుంటూ భగవంతుడు ఆ రూపంలో వచ్చినాడు. కావున మనం ఏ రూపం అనుకుంటే ఏ భగవంతుడు ఇట్టుంటాడు, మహావిష్ణువు ఇట్టుంటాడు, గజేంద్రుని రక్షించాడు, తర్వాత శివుడు ఇట్టుంటాడు, తర్వాత విష్ణువు ఇట్టుంటాడు, ఈశ్వరుడు ఇట్టుంటాడు, అంబాబావాని ఇట్టుంటుంది. అదంతా మన రూపకల్పనలైన భగవంతుడు నిరాకార స్వరూపుడై ఉన్నాడని ఆ రోజు అమ్మగారు అట్లా తెలుసుకున్నారు. అమ్మ ఇన్ని మహిమలు చూపించారు, ఇంతమందిని కరుణించారు, ఇంకా కరుణిస్తూనే ఉంటారు. కానీ ఆ అమ్మ యొక్క కరుణ అత్యంతంగా మీ కుటుంబం మీద ఉందంటారా? ఉండకుండా ఉంటే ఎట్టుంటాను, కుటుంబం గురించి ఆయనే కదా, ఏం చేసినా ఆయనే కదా. ఇది చేయాలా ఇది చేయకూడదని నేనేం కోరటం లేదు అమ్మని, నేనేమి కోరటం లేదు. ఏం చేస్తాడు ఆయన ఇష్టం అనుకున్నా అంతే. నేనైతే ఏం కోరలేను, ఇట్ట చేయాలమ్మా అటు చేయాలని ఎన్నడూ కోరలేను. ఈరోజు కూడా నేను కోరలేను, ఆ రోజు కూడా కోరలేను. ఏం చేసుకుంటే వాళ్ళ కష్టంలో ఉంటే భగవంతుని ఇష్టం, సుఖంలో ఉంటే భగవంతుని ఇష్టం. ఈ జన్మకైనా వాళ్ళకి సుఖం ఇప్పితే మళ్ళీ జన్మకన్నా సుఖం ఇవ్వమ్మా అని ఒక్కటి మాత్రం అడిగినంతే. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందితో మాట్లాడా, అమ్మ పేరు తర్వాత మీ పేరే ఎక్కువ వినిపించింది. అది ఏదో ఉన్న అమ్మఒళ్ళు అట్ట పెట్టారు అంతేగాని అందరం సమానమే, ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు. అమ్మగారి యొక్క అఖండ శక్తి ఎవరికి లేదు, మాకే లేదు, ఎవరికి లేదు. మేమంతా అమ్మగారి పాదధూళిం అంతేగాని ఈ యొక్క గురుపీఠానికి మేమందరం శరణార్థులమే. కానీ ఇక్కడ అనేది ఆ పీఠానికి మేము ఇక్కడ కూడా కూర్చున్నందుకు మాకు లటాలట. మా అమ్మగారు ఇక్కడ ఆఖరి దర్శనం ఇచ్చినారు కదా, ఏనైనా ఇంకా ఇక్కడ కూడా మీకు డిస్టర్బ్ చేయరాదని ఇది కరుణ. అమ్మలు ఇక్కడి నుంచి అందరినీ కరుణిస్తున్నారు కదా, అందుకని అమ్మ పీఠానికి సరైనటువంటి సమానమైన వాళ్ళు ఎవరు లేరు. ఏ దేవదేవుండెరుంగడు నా పుట్టుబడి, దేవాది దేవతలు సాటికారు, దేవాతి దేవతలు కూడా అమ్మతోటి సాటికారు. అయితే ఒకసారి ఏమైందంటే 1953లో అమ్మోళ్ళు ఇక్కడ శివాలయం అయింది, 54లో అక్కడ అనుష్ఠానం చేయటానికి అంతా అక్కడ ఆ గది మీరు రాములు సార్ చూపించుండొచ్చు. ఆ గదిలోకి అమ్మగారు వెళ్ళారట. నేను వెళ్ళి అనుష్ఠానం చేస్తే గది కూడా ప్యాక్ చేయబడింది. అక్కడ ఒక కట్ట ఉన్నది, ఆ కట్ట కూడా చూసారు ఏమో, ఆ కిటికీ కూడా కట్ట కనిపిస్తుంది. ఆ కట్ట మీద అమ్మ కూర్చున్నారంట. గది అంతా ప్యాక్ చేయబడింది. అయితే అందరూ అంటే ఎట్టమ్మ అక్కడ అసలే అన్న ఆహారాలు లేకుండా ఇప్పుడు గాలి కూడా లేకుండా అయిపోతుంది ఇంకా అంటే, నా దేవుడు అందులో నన్ను ఏమో అంతం చేయడు, నేను మళ్ళీ వస్తా, శివరాత్రికి వచ్చి దర్శనం ఇస్తా, మీరంతా నిశ్చితంగా అన్నారు. అమ్మగారు పోయి కూర్చున్నారంట కట్ట మీద. అమ్మగారు నిష్ఠలో కూర్చున్న పాట ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడంట. శంకరుడు వచ్చి మళ్ళీ త్రిశూలం పట్టుకొని నిలబడ్డాడంట. ఆయన
అంతకుముందే అమ్మోళ్ళు ఈ శివాలయం నుంచి ఆ రూమ్ కాడికి రోజు తిరుగుతుంటే కూడా అమ్మ వెంటనే శంకరుడు తిరుగుతుండేటోడంట. శంకరుడు అమ్మ ఎన్నడూ మాట్లాడలేరంట. శంకరుడు ఇక శివాలయం నుంచి అక్కడ అమ్మకి రూమ్ కట్టారు కదా చిన్న, శివ పరమాత్ముడే వచ్చినా అమ్మ మాట్లాడలేదు శంకరుడు. అయితే అక్కడ ప్రత్యక్షమైనాడంట. మళ్ళీ అమ్మ ఎందుకు ఇంత కఠినమా, ఇంత కఠినములో మళ్ళీ గాలి కూడా లేకుండా కూర్చున్నాం, మీకు ఏం వరం కావాలమ్మా అన్నాడంట. ఏం వరం కావాలమ్మా, ఎందుకు కూర్చున్నారు మీరంటే అని అన్నారంట. అమ్మ పక్క నవ్వి, ఇది అమ్మగారు స్వయంగా మాకు చెప్పినది అనమాట. ఒకసారి 2 సార్లు చెప్పి శంకరుడికి ఏమన్నాడంట, అమ్మ మీరు ఇంత నిష్ట కూర్చున్నారు, ఎందుకు, ఏం వరం కావాలి మీకు అని అంట. అయితే అమ్మ పక్క నవ్వి, శంకరా నీ దగ్గర ఉన్నదేమి, నువ్వు నాకు ఇచ్చేదేమి అన్నారు. నువ్వు నాకు ఇచ్చేదేమి, నీ దగ్గర ఉన్నదేమి, నువ్వు నాకు ఇచ్చేదేమన్నారంట. అన్నపాట శంకరుడు సన్నే ఎట్నా మాట అంటే ఏదో ఒక వరం తీసుకోవాలి కదా, శంకరుడు వచ్చినందుకు ఏదో ఒక వరం తీసుకోవాలి కదమ్మా అన్నాను. అయితే ఏం లేదు శంకరా, నువ్వు వరం అమ్మ తీసుకోలేదా అని అనుకుంటావా, నువ్వు వచ్చేపోయే భక్తులంతా అనుగ్రహిస్తుండు అని చెప్పినాడు. అప్పటి నుంచి శంకరుడు గుట్ట మీద తిరుగుతూనే ఉంటాడు. శంకరుడు, ఆంజనేయులు, దేవతలంతా కూడా ఇక్కడికి వచ్చేది ఉన్నది. ఆ పుణ్యం ఎవరు చూస్తారో వాళ్ళంతా, వీరభద్రుడు, ఆంజనేయుడు అందరూ కూడా వచ్చి అమ్మాయి అంట. సప్త ఋషులు, దేవతలు అందరూ వస్తారట. ఎప్పుడు వస్తారు, ఒక్క క్షణంలోనే దేవతలంతా కూడా వస్తారట. ఈ దేవేంద్ర వైభవం ఇక్కడ నడుస్తుంది నాయన, దేవేంద్ర వైభవం ఇక్కడ నడుస్తుంది అన్నారు అమ్మడు. దేవతలు అందరు చేస్తారు. అప్పుడు ఆయన అఖండ విరాట్ స్వరూపుడై శ్రీమన్నారాయణుడై ఈ జగత్తునంతా కాపాడేది ఉంది భగవంతుడు. అందరూ కూడా యానగుందంటే ఏమి తెలుసుకోకుండా అందరు ప్రతి ఒక్కరు జగద్గురువులే కానీ, వాళ్ళందరికీ నేను ప్రార్థన చేస్తున్నా, మనన చేస్తున్నాను. జగద్గురువులే కానీ, స్వాములే కానీ, లేకపోతే సద్భక్తులే కానీ, విజ్ఞానవేత్తలే కానీ, పండితులే కానీ, పామరులే కానీ, ప్రభుత్వాధీశులే కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఈ దివ్య సత్యాన్ని తెలుసుకొని అమ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది ధరించితే బాగుంటుంది అన్నమాట. అలివి కానీ దండు అర్థంబు కొరకై యానగొంది చేరవచ్చారు. మా దేవతలంతా ఒక్క ముహూర్తంలోనే ఈ క్షేత్రాన్ని చేరుకొని అన్ని మతాలు ఒక్కటే. ఆకాశం ఎర్రనగును 6 మతములు ఒక్కటి. యుద్ధమైన తర్వాత 6 మతాలన్నిటి కూడా ఒకటవుతుంది. అయితే అమ్మోళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ శరీరంలో ఉంటే ఇదంతా సాధించలేను ఆయన, అందుకని నేను అంతర్ధాన రూపంలోనే ఇదంతా సాధిస్తానని చెప్పి ఆకాశ రూపాన హరి రూపం దాల్చి నేను తిరుగుతాను ఆయన అని అమ్మోరు సెలవిచ్చినందుకే మేము ధైర్యంతో ఉన్నాం. అది జరుగుతుంది. అందరూ కూడా సద్భక్తులంతా చూస్తారు, సద్భక్తులందరూ చూస్తారు. అందరూ కూడా అప్పుడు అందరిని పిలవకుండానే అందరూ కూడా వచ్చేస్తారన్నమాట. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశం ఇవ్వడమే చాలా గౌరవం. నేను అవకాశం ఇదేం గొప్ప కాదు, మీరు అంత శ్రమ తీసుకొని ఎప్పుడూ లేచి వచ్చారు. ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి త్యాగంతో, ఒక జ్ఞానం మనస్సుతోటి ఇక్కడికి ఏది ఫలాపేక్ష లేకుండా మీరు వచ్చినందుకు మా యొక్క భక్తులు, మా కమిటీ వాళ్ళు అందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.